భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పోచంపల్లికి వెళ్లారు. భూదాన ఉద్యమకారులైన వినోబా భావే, వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం వినోబా భావే భవనంలో ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ చీరలను తయారీని పరిశీలించారు. అలాగే చేనేత ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల కృషిని ప్రశంసించిన రాష్ట్రపతి ఎంతో జ్ఞానాన్ని మీ నుంచి నేను అందుకున్నానని సంతోషం వ్యక్తం చేశారు. मैं ज़्यादा इंटरेस्टेड थी कि पोचमपल्ली सेंटर को या यूनिट को मैं विजिट करूं। मुझे बहुत ज्ञान थोड़ा बहुत मुझे मिला, रोशनी मुझे मिला, उसी को लेकर के मैं भी अपने एरिया में कुछ करना चाहती हूं। इसलिए यहाँ से थोड़ा बहुत मैं थोड़ा सीख के जाती हूं। मैं चाहूँगी कि वहाँ से भी कुछ लोगों को मैं लेकर आऊँ, यहाँ प्रैक्टिकल नॉलेज उनको भी मिल जाए और उनको उत्साह मिल जाए, उनको भी प्रेरणा मिल जाए आगे बढ़ने के लिए आप लोगों के जैसे। और ये एक प्रेरणा की स्रोत है। इस एरिया बहुत सारे लोग देश विदेश से आते हैं और प्रेरणा लेके जाते हैं और आपका काम को देखते हैं, प्रोत्साहन करते हैं, खुश होते हैं। और मैं भी चाहूँगी कि मैं एरिया के लोग भी, मेरे एरिया के लोगों को भी कुछ भेजूँ यहाँ और देख के आए। నేను మీతో మాట్లాడిన తర్వాత చాలామంది యొక్క అనుభవాలను తెలుసుకున్నాను. నేను కూడా ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చినటువంటి దాన్నే కాబట్టి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి సమస్యలు నాకు తెలుసు. ఆ సమస్యల పరిష్కారం కోసం చేనేత రంగానికి, అదేవిధంగా గ్రామీణ పరిశ్రమలకు ఊతం ఇవ్వడం అనేటటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఆ దిశగా కొనసాగుతున్నాను. నేను మా ప్రాంతం నుండి కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని చూపిస్తాను. ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని, మీరు ఏ రకంగా కష్టపడుతున్నారో వాటిని కూడా నేను చూపిస్తాను. తద్వారా వాళ్ళు కూడా మీలాగే అభివృద్ధి చెందుతారని ఆకాంక్ష ఉంది. నేను ఇక్కడికి రావడం, చూడడం మాత్రమే కాకుండా మీ నుండి కొంత జ్ఞానాన్ని కూడా నేను తెలుసుకొని ఇక్కడ నుండి నేను వెళుతున్నాను.